అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పటి వరకు చూసుకుంటే గత జన్మలో ఏవైతే మన పితృలు ఉంటారో వాళ్ళు చేసిన శాపాలే మనకి తాకుతాయి అన్నారు మీరు. మరి దాని నుంచి విముక్తి కలగడం ఎలా అండి? నిజంగమ్మా దీన్ని కూడా చాలామంది చాలా రకాలుగా అంటే పిఠాపురంలో కొంతమంది చేయమని చెప్తున్నారు. అలంపూర్ జోగులాంబ, అలంపూర్లో శ్మశాన నారాయణ బలి అని చెప్పి చేయమని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఎక్కువగా జ్యోతిష్యులు ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ కూడాను త్రయంబకేశ్వరం వెళ్ళమని చెప్తుంటారు. అక్కడ నారాయణ నాగబలి చేయమని చెప్తున్నారు. అవునండి, అవును. దీంట్లో కూడా ఏంటంటేనమ్మా ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషం ఉంది అని చెప్పడానికి ఒక సింపుల్గా ఒక గుర్తు చెప్తాను, చిహ్నం చెప్తాను. ఆ ఇంట్లో ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ ఇంట్లో తప్పనిసరిగా అశ్వని నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలే ఎక్కువగా జననం జరుగుతూ ఉంటాయి. ఇవే నక్షత్రాల్లో ఎక్కువ మంది పుడుతూ ఉంటారు ఆ వంశంలో. ఈ నక్షత్రంలో ఎక్కువ మంది పుడుతూ ఉంటారని చెప్పి ఈ నక్షత్రాలు ఏ నక్షత్రంలో పుట్టినా ఆ ఇంట్లో పితృదోషం, స్త్రీ శాపము లేదంటే దేవతా శాపము ఉన్నట్టే లెక్క. అలాగే ఇవేమవుతుంది అంటే 6 తరాలు క్రితం నుంచి వస్తూ వస్తూ 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ వంశంలో. ఆశ్లేష నక్షత్రంలో జననం జరిగింది అంటే ఆ వంశానికి 6 తరాల క్రితం నుంచి ఈ శాపాలు పాపాలు ఉన్నాయని లెక్క. అక్కడికి స్ట్రాంగ్ అయిపోతుంది. దీనికి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆశ్లేష బలి చేయించండి అని చెప్తుంటారు. ఆశ్లేష బలి చేయించాలన్నా, నారాయణ నాగబలి చేయించాలన్నా, శ్మశాన నారాయణ బలి చేయించాలన్నా, ఏ రకమైనటువంటి శ్రాద్ధ కర్మలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడాను తప్పనిసరిగా దీనికి ముందుగా గోకర్ణం అని ఒక ఊరు ఉంటుంది, మనకి వినే ఉంటారు అందరూ కూడాను. అది ఎక్కడ మన కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ మూడిటికి మధ్యలో బార్డర్లో ఉంటుంది గోకర్ణం అనేటువంటి ఊరు. ఈ గోకర్ణంలో ఉండేటువంటి మహత్యం ఏమిటి అంటే సాక్షాత్ రావణాసురుడు శివుడి దగ్గర ఘోర తపస్సు చేసి కైలాసాన్ని కూడా ప్రకిలించి ఆత్మలింగాన్ని తీసుకొని వస్తాడు తల్లి కోసం. తల్లి నిత్యం కూడా సముద్రం ఒడ్డున కూర్చొని ఇసుకతో శివలింగం చేసి అభిషేకం చేస్తుంటే సముద్రుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు. అది తట్టుకోలేక నాకు ఆత్మలింగం కావాలని చెప్పి రావణాసురుడిని అడుగుతుంది తల్లి. ఆ రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం వెళ్ళి ఆత్మలింగాన్ని తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు గోకర్ణం వచ్చేసరికి ఒక సముద్రం ఉంటుంది. ఈ దేవతలంతా కూడాను ఈ ఆత్మలింగం రావణాసురుడికి చెందడం అనేది ఇష్టం లేదు ఎవరికీ కూడాను. మధ్యాహ్న సమయాన్ని అయ్యేసరికి ఈ దేవతలంతా కూడా మాయ చేసి సాయం సంధ్యా సమయంలాగా మారుస్తారు. మార్చేసరికి ఈయన బ్రాహ్మడు కదా రావణాసురుడు, సాయం సమయం అయితే సంధ్యావందనం చేయాలి. చేతిలో ఉన్న శివలింగాన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది, అక్కడి నుంచి రాదు. ఏం చేయాలని చూస్తూ ఉంటే ఒక పశువుల కాపరి రూపంలో గణపతి వస్తాడు. ఆ గణపతిని పంపిస్తారు దేవతలంతా కూడా. అది ఎలా ఉంటారంటే పశువుల కాపరి రూపంలో ఉంటాడు. ఈ శివలింగాన్ని పట్టుకొని ఆయన నేను పోయి సంధ్యావందనం చేసుకొని వస్తాను సముద్రంలో అంటాడు. నేను 3 సార్లు పిలుస్తాను నిన్ను, 3వసారి రాకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అంటాడు. మరి పట్టుకున్నందుకు ఏమి ఇస్తాము అంటే కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తావా అని అడుగుతాడు ఈయన. ఆ ఇస్తాను రా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సముద్రంలో పోయి సంధ్యావందనం చేస్తుంటే ఈయన కావాలి అని చెప్పి గణపతి వెళ్ళాడు కదా, ఆ లింగం ఆయనకి అది చెందకూడదని హడావిడిగా రావణ 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 అని చెప్పి పిలుస్తాడు. 3వసారి రాకపోయేసరికి లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు. ఇంకా శివలింగం ఎక్కడైతే పెడితే అక్కడి నుంచి రాదు. కాబట్టి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి క్షేత్రమే గోకర్ణం. అక్కడ ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుందిట. గోవు అంటే గో అంటే ఆవు కదా, కర్ణము అంటే చెవి. ఆవు చెవి ఆకారంలో సముద్రం పారుతుంది కాబట్టి గోకర్ణం అనేటువంటి ఊరు వచ్చింది. అక్కడ ఉన్నది ఆత్మలింగం. ఇందాక నుంచి మనం ఏం చెప్పుకున్నాం, ఆత్మక్షోభ వల్ల వస్తుంది, ఆత్మఘోష వల్ల వస్తుంది ఈ పితృదోషం, స్త్రీ శాపం అని చెప్పి చెబుతున్నాం. అక్కడ ఉన్నది ఆత్మలింగం కాబట్టి ఆత్మఘోష నివారణ జరిగి వాళ్ళకి మోక్షం కలగాలి అంటే నారాయణుడు అంటే విష్ణుమూర్తి మోక్షాన్ని కలుగజేస్తాడు కాబట్టి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా కార్యక్రమాన్ని చేయించాలి.
అది చేయించడం ద్వారా తప్పనిసరిగా ఎవరైతే త్రిశంక స్వర్గంలో ప్రేత రూపంలో ఉన్నారో వాళ్ళందరికీ మోక్షం కలిగి వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ ఇక్కడ ఏంటంటే నిజంగా చెప్పాలంటే అమ్మ ఈ పితృదోషం స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఇందాక వివాహ వ్యవస్థ ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే వ్యాపారం కలిసి రాకపోవటం, ఎంత పెట్టుబడి పెట్టినా దాంట్లో నష్టం రావటం, ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం, వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేకపోవటం, సంతానం కలగకపోవటం, వివాహం కాకపోవటం, ఆ వివాహం అయినా కూడా సవ్యంగా ఉండలేక మళ్ళీ రెండో వివాహానికి వెళ్ళిపోవటం, అలాగే వీళ్ళు చేసినటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరలేకపోవటం, ఎంత కష్టపడుతున్నా కూడా అక్కడక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం నిజంగా చెప్పాలి అంటే ఈ పితృదోషం స్త్రీ శాపం వల్లనే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి గోకర్ణంలో మోక్షనారాయణ బలి ద్వారా ఇక్కడ పితృదోషం స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏ దేవత పూజ చేసినా, ఈ మోక్షనారాయణ బలి పూజ చేయకుండా ఏ పూజ చేసినా తప్పనిసరిగా వాళ్ళు పొందవలసినటువంటి 100% ఫలితాన్ని ఎక్కడ పొందలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఒక యాగాన్ని చేస్తాను, నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది, కాబట్టి నేను కుజపాశుపతంతో పెద్ద యాగం చేస్తాను, ఇల్లు కట్టుకుంటాను అనుకుంటారు. వీడు యాగం చేస్తాడు, హోమాలు చేస్తాడు, జపాలు చేస్తాడు, తపస్సు చేస్తాడు, పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, దానాలు ధర్మాలు అన్నీ చేస్తాడు. కానీ ఆ సంకల్పం మాత్రం నెరవేరదు. ఎందుకు? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడమ్మ, ఒంటి నిండా బురద ఉంది, మంచి షర్ట్ వేసుకున్నాడు, బాగా కాస్ట్లీ షర్ట్ వేసుకున్నాడు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదండి. కదా. అదే స్నానం చేసిన తర్వాత శుభ్రంగా మంచి టవల్ కప్పుకున్న హ్యాపీగా ఉంటుంది. అలానే కర్మ విముక్తి జరగకుండా మనం ఏవైతే పూజలు చేస్తున్నామో వాటి వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా శూన్యం.